ఉన్నారు. చాలా స్పష్టంగా ఇలా ప్రజలకు అర్థమైంది. అదానికి రెడ్ కార్పెట్ వేసింది ఎవరు? కేసీఆర్ గారు ఉన్న 9.5 ఏళ్లలో అదాని వచ్చిండు, అడుగు పెట్టిండా? అదాని ఎవరో ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఇవాళ కూడా అదాని పైప్ పంపుడ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రపోజల్స్ ఇస్తే అవి ఇరిగేషన్ మరియు విద్యుత్ శాఖలో ఇప్పుడు యాక్టివ్ కన్సిడరేషన్లో ఉన్నాయి. అదానికి రెడ్ కార్పెట్ వేసింది నువ్వు. బీజేపీతో ఇలా నువ్వు కదా అంటగాగుతున్నది. నువ్వే చెప్పినావు కదా మేము కేంద్రంతో మంచుకుంటామన్నావు కదా అని. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీని తిడుతుండా, బీఆర్ఎస్ని తిడుతుండా కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే 8 ఎంపీలలో ఒక్కటి రాలేదు, సన్నాసులు వీళ్ళు శాతగాని ఉన్నారు. మరి రాహుల్ గాంధీ ఒక్క ఎమ్మెల్యే గెలవలేమన్నా. బాంబేలో జరిగిన అదేమంటారు కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటే వచ్చింది కాంగ్రెస్కు. మరి రాహుల్ గాంధీని సన్యాసి అంటున్నావా నువ్వు? ఢిల్లీలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. గుజరాత్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. హర్యానాలో పొట్టు అయిపోయింది. మహారాష్ట్రలో పొట్టు అయిపోయినరు. మరి రాహుల్ గాంధీని సన్యాసి అంటున్నావు ఏంది? 5-6 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలే. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ సన్యాస? నువ్వు ఎవరిని తిడుతున్నావు? నీ కోపం ఎవరి మీద నాకైతే అర్థమవుతలేదు. బీఆర్ఎస్ని తిడుతున్నావా, రాహుల్ గాంధీని తిడుతున్నావా?